నవదుర్గల్లో 9వ రూపంగా మనకు దర్శనమిచ్చేది సిద్ధిదాత్రిదేవి. నవదుర్గల్లో 4వ రూపమైన కూష్మాండాదేవి కథలో కూష్మాండాదేవి తన చిరునవ్వుతోనే సమస్త విశ్వాన్ని సృష్టిస్తుంది. అలాగే 3 మహాశక్తులైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని కూడా సృష్టిస్తుంది. ఆ మహాశక్తుల నుండి ఆమె బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులను మరియు వారి దేవేరులను సృష్టించి కాలచక్రాన్ని నిరంతరం కదిలేలా చేస్తుంది. కూష్మాండాదేవి త్రిమూర్తులను సృష్టించిన తర్వాత శివుడు తన సృష్టిలో తన పాత్రను పోషించడానికి సాధన చేస్తారు. అప్పుడు కూష్మాండాదేవి మరొక దేవతను సృష్టించింది. ఆమె సిద్ధిదాత్రిదేవి. శివునికి అష్టసిద్ధులే కాక 18 సిద్ధులను దయతో ప్రసాదించింది. అష్టసిద్ధులు అంటే ఏంటంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశ్వత్వ, వాసిత్వ. అణువు అంటే అత్యంత చిన్నగా మారిపోగల సామర్థ్యం. మహిమ అంటే అపరిమితమైన పెద్దగా మారగల సామర్థ్యం. గరిమ అంటే అత్యంత బరువుగా మారే సామర్థ్యం. లఘిమ అంటే అత్యంత తేలిగ్గా మారే సామర్థ్యం. ప్రాప్తి అంటే కోరుకున్న దేన్నైనా ఇష్టానుసారంగా ఏ ప్రదేశానికైనా చేరుకోగల సామర్థ్యం. ప్రాకామ్య అంటే ఏ కోరికనైనా నెరవేర్చుకోగల సామర్థ్యం. ఈశత్వ అంటే భౌతిక అంశాలను, సహజ శక్తులను అన్నిటినీ నియంత్రించగల సామర్థ్యం. వశిత్వ అంటే ఎవరిపైనైనా ప్రభావం చూపగల శక్తి. అమ్మవారు శివునికి అష్టసిద్ధులను ప్రసాదించిన తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ఆమెను మార్గదర్శిగా కోరుతాడు. విశ్వం యొక్క సృష్టిని ప్రారంభించడానికి వీలుగా నిరాకారమైన ఆదిపరాశక్తి శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిదాత్రిగా వ్యక్తమైంది. ఆ గాఢమైన దైవిక లయంలో శివశక్తులు అర్ధనారీశ్వరుని రూపంలో విలీనమవుతారు. సృష్టి మొత్తానికి ఆడ మరియు మగ శక్తుల కీలకమైన అంకురం, బీజం అనేది మూలమని బ్రహ్మదేవునికి సూచిస్తుంది. సిద్ధిదాత్రిదేవి బ్రహ్మదేవుని మరియు విష్ణుమూర్తిని అష్టసిద్ధులతో ఆశీర్వదించింది. బ్రహ్మదేవుని సృష్టికర్తగా, విష్ణువుని సృష్టిని పరిరక్షించేవాడిగా ఉంది. సిద్ధిదాత్రి అనే పేరు 2 సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. సిద్ధి అంటే పరిపూర్ణత లేదా సాధన అని, దాత్రి అంటే ప్రసాదించేది అని, అంటే పరిపూర్ణతను ప్రసాదించేది అని అర్థం. మహానవమి అనేది భక్తులు కృతజ్ఞతాభావంతో నవదుర్గలకి వీడ్కోలు పలికే ఆనందమైన సమయం. సిద్ధిదాత్రి దేవిగా అమ్మవారు ఎరుపు రంగు చీరలో గులాబీ పద్మంపై ఆసీనురాలై తన 4 చేతుల్లో పూర్తిగా వికసించిన పద్మం, శంఖం, గద మరియు చక్రాన్ని పట్టుకుంటుంది. ఆమె ముఖంపై దివ్యమైన చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తుంది. ఆమె చుట్టూ సాధువులు, ఋషులు, మహర్షులు, దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురులు, రాక్షసులు, దేవతలు అందరూ ఆమెను ఆరాధిస్తారు.